హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మొన్న నుంచి చెప్పాను కదా, ఓన్లీ బ్లౌజ్ కటింగ్ మాత్రమే చూపిస్తాను అందరికీ. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు బ్లౌజులు ఏ విధంగా కుట్టాలనో అండ్ కటింగ్ ఎలానో చూపిస్తాను. ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ టు పాయింట్ మీకు చూపిస్తాను. సో నేను ఇవాళ 4 బ్లౌజులు కట్ చేస్తున్నాను. చూడండి, అంటే ఈ బ్లౌజ్ ఒక ఆమెదే కాబట్టి 4 ఒకేసారి కట్ చేసుకుంటున్నా. ఎలా చేసుకోవాలి? 1 2 3 4 ఇలా అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఐరన్ చేసుకుంటే ఈ బ్లౌజ్ ఎటు కదలదు. ఫస్ట్ మనం బ్లౌజ్ ఈ విధంగా ఉల్టా తీసుకోవాలి. ఫస్ట్ మనం ఓన్లీ బ్యాక్ పార్టే ఇది తీసుకోవాలి. ఇలా ఇలా కొంచెం బ్లౌజ్ పాతది కాబట్టి సాగుతుంది, కొంచెం గుంజి చూసుకోవాలి. నార్మల్గా పెడితే బ్లౌజ్ లెంత్ చిన్నగా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ఇలా లాగితే ఈ మధ్య 13.5 వచ్చింది. మనం 1 ఇంచ్ పెట్టుకోవాలంటే 14.5 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చి మనము చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే 5.5, మీడియం సైజు మామూలుగా స్మాల్ ఉన్న వాళ్ళకైతే 5 సరిపోతుంది. తనకి 5 పెడుతున్నాను నేను. 5 పెట్టుకోవాలి షోల్డర్. అంటే నార్మల్ మీడియం సైజ్ వరకు అయితే 5, చాలా లావుగా ఉన్నారనుకో వాళ్ళకి 6 5.5 పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి షోల్డర్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాతకి ఈ 2 ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, ఈ 2 ఇలా పెట్టుకొని ఈ కింది భాగంలో మనం ఇది ఫిట్టింగ్కి ఇది మళ్ళీ మనం ఇక్కడ టాకా వేసుకుంటాం కదా, ఈ టాకా సైజు మనం కొంచెం 1 ఇంచు కావాలంటే మన సైజు పెంచుకుంటే మన ఇష్టం. అది ఫిట్టింగ్ తర్వాత ఆమెకు లావుగా ఉండి కొంచెం ఎక్కువ మాయ కావాలంటే కొంచెం మెచ్చుకుంటా పోవచ్చు. ఇది ప్రస్తుతానికైతే కరెక్టే పెట్టమంది, నేను పెడుతున్నా. ఆ తర్వాతకి ఈ వెనుక భాగము ఆర్మ్ నుంచి ఇక్కడ కింది దాకా కొలుచుకోవాలి. తండ్రి 7.5 వచ్చింది. మనం 1 ఇంచు కలుపుకోవాలి. దేంట్లో అయినా 1 ఇంచ్ కంపల్సరీ పెంచుకోవాలి, ఎందుకంటే కుట్లలకు 1/2 ఇంచ్ పడుతుంది. తర్వాత ఈ షోల్డర్ నుంచి ఆర్మ్స్ వరకల్లా షోల్డర్ నుంచి ఆర్ముల్ వరకలా చూసుకోవాలి ఫిట్టింగ్. ఇది తండ్రి 6 వస్తుంది. ఇలా మనం నార్మల్గా చేసుకొని ఈ 2 ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. మీకు ఇట్లా స్ట్రేట్ లైన్ రాకుంటే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాతకి ఇక్కడ ఆర్ముల్స్ దగ్గర నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అంటే 1.5 ఇంచ్ తీసుకుంటే మనకు బాగుంటుంది. చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే 2 దాకా కూడా తీసుకోవచ్చు. నార్మల్ 1.5 కంపల్సరీ తీసుకోవాలి. ఎంతకంటే తక్కువ తీసుకున్న ప్రాబ్లం, ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం. ఈ 2 మధ్యలో ఆర్ముల్స్ నుంచి ఇలా లైట్గా కర్షప్ తీసుకోవాలి. ఇవి రావాలి కొంచెం ఇట్లా. తర్వాతకి షోల్డర్ కొలుసుకోవాలి ఎంత ఉందని. వచ్చేసి 2.5 ఉంది, అంటే 3.5 తీసుకోవాలి మనం. ఈపు పట్టి ఇది 2 ఇలా పెట్టుకొని ఎప్పుడైనా సరే బ్లౌజ్ కంపల్సరీ కొంచెం లాగి పట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కూడా చెప్తున్నాను, పాత బ్లౌజ్ అయిపోతుంది కదా, సాగుతుంది కాబట్టి కొంచెం లాగి పట్టుకోవాలి. ఇంకోటి ముడతలు అయిపోయి అది దాన్ని కరెక్ట్ 6 ఉంది, నేను 7 పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా మనకి 3 పెట్టుకోవాలి. నెక్ రౌండ్గా రావాలంటే 3.5, నార్మల్ అంటే 3 2.5 కూడా పెట్టుకోవచ్చు. కొందరికి డీప్ వద్దనుకుంటారు, వాళ్ళకు 3 లోపే పెట్టుకోవాలి. డీప్ కావాలనుకుంటే మాత్రం 3.5 పెట్టుకోవాలి ఇలా. తర్వాత ఇక్కడ ఒక రౌండ్గా తీయడానికి ఒక 1 ఇంచ్ కన్నా తక్కువ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలానే చేసుకోవాలి. తనకి డీప్ తక్కువ కావాలి కాబట్టి ఇలా. ఒకవేళ డీప్ ఎక్కువ కావాలనుకుంటే మనం ఇలా తిప్పుకోవచ్చు, కానీ అలా వద్దు. తనకి నార్మల్ ఏజ్ పర్సెంట్ డీప్ వద్దని చెప్పింది. సో నేను నార్మల్గానే ఇలా తిప్పేస్తున్నా. సో ఇది బ్యాక్ పార్ట్. 4 బ్లౌజులు ఒకేసారి కట్ చేసిన, ఎందుకంటే ఒకరిదే కాబట్టి మళ్ళీ ఎందుకని ఒకేసారి కటింగ్ పెట్టి. बीस मिनट भी चलना है। हाँ सब बोला ना, खाली फिर रुक देना और ज़्यादा भी बकवास कोई नहीं। अब निकालना स्टार्ट।
చూడండి 4 పీసెస్ 1 2 3 4. మెయిన్ ఏంటంటే ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి తీసుకుంటే షోల్డర్ అస్సలకి జారాయి ఇలా. మళ్ళీ ఇక్కడ చాలామందికి బ్యాక్ సైడ్ ముడతలు వస్తాయని చాలామంది వస్తాయంటే ఇది దగ్గరికి వచ్చి ఇలా కూర్చో అయిపోతుంది కాబట్టి అలా రాకుండా ఏం చేయాలంటే సేమ్ అలా ఈ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఉంటుంది, అసలు కుచ్చు అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం కంపల్సరీ పాటించాలి, లేకుంటే బ్లౌజ్ ఇచ్చినా అంత ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ అయిపోయింది కదా, బ్యాక్ అయిపోయినాక ఫస్ట్ బ్యాక్ తీసుకొని తర్వాత సెకండ్ అనేది హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 8.5 ఉన్నాయి. మనము ఒకవేళ హెమ్మింగ్ చేసుకుంటేనేమో 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, లేదు పైపింగ్ అనుకుంటే 1 ఇంచ్. తనకి నేను హెమ్మింగ్ చేస్తున్నా కాబట్టి 8.5 9 దాకా పెట్టుకుంటున్నా. ఇక్కడ 9 పెట్టుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆర్మ్స్ దగ్గర ఇలాగ 9 పెట్టి అందులోకి ఒక 3 ఇంచ్ తక్కువ చేయాలి. సింపుల్. మనకు చాలామందికి ఇట్లా నాకు హ్యాండ్ కరెక్ట్గా వస్తలేదని ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకి ఇక్కడ ఎంత పెట్టినా అక్కడ అంత పెట్టుకొని అందులో ఒక 3 అనేది మైనస్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది, హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మనం నార్మల్గా యూ షేప్లో ఇలా తీసుకుంటే సింపుల్ హ్యాండ్. ఫ్రంట్ భాగం బ్యాక్ ఫ్రంట్ అయిపోయినాక మనకి బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాక కంపల్సరీ ఫ్రంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పీస్ ఇలా తీసుకొని చూడండి, ఈ విధంగా నార్మల్గా ఇలా వేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది, ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్. చాలామందికి ఇప్పుడైతే క్రాస్ కటింగ్ చాలామంది వేసుకుంటారు, 80% మాత్రం స్ట్రైట్ కటింగ్ వేసుకుంటారు. సో మనము ఇలా ఇది క్రాస్ కటింగ్, తనకి క్రాస్ కావాలని చెప్పింది. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. 4 ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా, కిందిది కానీ మిస్ అయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అయింది. ఇప్పుడు మనము ఇది ఫ్రంట్, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ భాగం చూడండి. ఇది ఈ ఉక్స్ పట్టి ఇది ఉక్స్ పట్టికి ఎగస్ట్రా ఉంది కాబట్టి మనం ఇలా కొంచెం మర్చుకోవాలి. మనము ఫస్ట్ ఇది తీస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇదే కాబట్టి ఇంతవరకు అన్న చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకల్లా మనకు క్వాంటిటీ ఉంటుంది. ఇది చేపట్టి సపరేట్ వేసుకుంటాం కాబట్టి దీన్ని బట్టే మనం దాని బదులు ఇలా తీసేసుకోం. ఇప్పుడు ఇలా కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి, ఇంతకన్నా మంచిది. ఆర్మ్స్ దగ్గర కరెక్ట్ ఉండాలి, షోల్డర్ దగ్గర కరెక్ట్ ఉండాలి, ఈ నెక్ దగ్గర కరెక్ట్ ఉండాలి, ప్లస్ ఇక్కడ ఇలా. ఇది ఇంకా దీంతో మనకు పని లేదు, మనం కొలత బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ మనము మార్జిన్ చేసేటప్పుడు ఉక్స్ పట్టే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీనికి మనం ఎగస్ట్రా కాజా పట్టు వేసాం కాబట్టి ఇది మనకు కొలత రాదు, ఇది కరెక్ట్ కొలత ఉక్స్ పట్టే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ స్టక్ నుంచి ఈ షోల్డర్ దగ్గర అలా లాగి పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటే ఇది కరెక్ట్ ఉంది. మనకు కుట్లకు 1 ఇంచ్ కావాలి, పైనకి 1/2 ఇంచ్, కిందిగా ఇది పైన భాగం ఇది కింది భాగం కాబట్టి మనకు 1 ఇంచ్ కష్టపెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర ముడత రాకుండా మనము ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఆర్మ్స్ దగ్గర మడత రాదు. ఇలా తీయకుంటే మాత్రం బ్లౌజ్ అస్సలు సెట్ కాదు, మొత్తం కుచ్చు వస్తుంది. అలా రాకుండా ఇలా మనం కంపల్సరీ 1/2 ఇంచ్ ఓన్లీ ఆర్మ్స్ మిడిల్లో మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఎంత డౌట్ ఉంటుంది కొంతమందికి, ఎన్ని ఇంచులు అంటే ఒక 5 ఇంచ్ నుంచి లైట్గా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్ ఈ షోల్డర్ నుంచి ఉక్స్ వరకు ఇలా పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటూ ఇక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం నార్మల్గా ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఇక్కడ దాకా ఇలా రౌండ్ తిప్పుకోవాలి. చూడండి ఇలా
ముందుది ఒక పట్టింది. ఇది మనకు షేప్ పట్టి కొలతలకు ఉండదు. ఇది వదిలిపెట్టుకొని మనం ఇక్కడ మార్జిన్ తీస్తున్నాం కాబట్టి ఇది వదిలిపెట్టుకొని మనం కొలత పెట్టుకోవాలి. ఈ 3 హుక్స్ 1 2 3 దగ్గర మనకు షేప్ పట్టి వచ్చింది కాబట్టి ఇలా మనము ఈ 3 అనేది మనం ఇక్కడ కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదులుకొని కుట్లలకి ఇది ఇంత, ఇది 1/2 ఇంచ్ కుట్లలకి, ఇదేమో మనకు స్టక్ కోసం. స్టక్ అంటే ఏంటంటే ఇలా మధ్యలో చూడండి ఇది ఉంది కదా, ఈ దాని గురించి మనకి ఇలా మధ్యలో ఇలా స్టక్ కోసం పెట్టుకుంటాం. మొత్తం ఎంత వస్తుంది మార్జిన్లో మనకి 5.5 వస్తుంది. 5.5 వస్తుందంటే ఇది చూసుకుందాం ఎంత ఉందో. 4 వస్తుంది అంటే 1.5 మనకి 1/2 ఇంచ్ పైన దానికి 1/2 ఇంచ్ కింద మనకు ఒక 1/2 ఇంచ్ ఇట్లా స్టెప్ పట్టి కోసం మొత్తం 1.5 తీసుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ ఇది అనేది ఈ షేప్ పట్టి వదిలిపెట్టి ఈ ఆర్మ్ నుంచి ఇక్కడ ఈ భాగానికి ఎంత, ఇక్కడ 1 ఇంచే పెంచుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ పైనకి 1/2 ఇంచ్ కిందికి. ఇప్పుడు మనం ఈ చేసుకున్న మార్జిన్ బట్టి ఇలా అయిపోయింది. ఇది ఫ్రంట్ భాగం. ఇవి ఫ్రంట్. సేమ్ మనం బ్యాక్కి ఎలా కట్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా చూడండి ఇంత, ఒక 1/2 ఇంచ్ ఇలా కింద నుంచి పై భాగం కట్ చేసుకోవాలి. షోల్డర్స్ జారేవి, ఇది కంపల్సరీతో గుర్తుపెట్టుకోవాలి. బ్లౌజ్ ఇది 1/2 ఇంచ్, 4 ఉన్నాయి కదా 4 వచ్చేసినాయి. షేప్ పట్టి ఇలా తీసుకోవాలి. మనం ముందు ఫ్రంట్ కొలుచుకోవాలి ఎంత ఉందని. ఇది వచ్చి 13.5 ఉంది. మనం ఇలా స్టక్ ఇలా మనం మామూలుగా ఈ ముందు భాగానికి ఇలా స్టైల్ స్టక్ తీసుకుంటాం కదా, ఈ విధంగా స్టక్స్ వేసినప్పుడు ఇది ఈ మార్జిన్ వదిలిపెట్టుకోవాలి. ఎంత 2 ఇంచెస్ అంటే 13లోకి వెళ్ళి 2 తీసేస్తే 11, మనకు షేప్ కట్టుకుంటే 11. ఇప్పుడు మనము దూరం పెడతాం. షేప్ పట్టి ఎంత అనేది మనకు ఇలా చూసుకోవాలి. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా పెట్టినప్పుడు అనేది షేప్ పట్టి చాలా చిన్నగా ఉంది. అసలు ఇంత చిన్నగా ఎప్పుడు నేను చూడలేదు. మరి టూ మచ్ 2 ఇంచ్ ఉంది అంటే మనం 2 3 తీసుకుంటే కుట్ల కొంగ బరాబర్ వస్తుంది. ఇక్కడ మనం 3 తీసుకోవాలి. ఆమెది మామూలుగా 2 ఉంది కాబట్టి మనం 3 తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ 3 తీసినప్పుడు ఇక్కడైతే మరి 2 తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా చేసుకుంటూ, ఇది చాలా చిన్నగా ఉంది షేప్ పట్టి నాకైతే చేయడం. ఈ విధంగా చేసుకో. ఇవి 4 షేప్ పట్టి బరాబర్. ఇప్పుడు మిగిలిన క్లాత్ వచ్చి మనకు జాయింట్లకు దాంట్లోకి ఉంచుకోవాలి. అయిపోయింది అనుకోని పాడేది. బ్లౌజ్ అయిపోయేదాకైతే క్లాత్ అస్సలు వాడేది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తక్కువ పడేది అనుకో సేమ్ మ్యాచింగ్ దొరకదు. సో ఇది ఇప్పుడు మనం వేరు భాగం చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కట్ చేసుకోవడం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. ముందు మనం లైనింగ్లో బ్యాక్ తీసుకున్నాం కదా, కానీ మెయిన్ పీస్ మాత్రం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్కు జాయింటింగ్ వస్తుంది. ఇలా ఈ విధంగా పెట్టుకొని
మీకు ఫస్ట్ ఎక్కువ మార్జిన్ పెట్టుకోవాలి, ఎందుకంటే వేస్ట్ అప్పుడు ఇబ్బంది పడకుండా మెయిన్ పీస్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మీకు బెటర్, అలా జాయింటింగ్ పడుతుంది. ఈ బ్యాక్ పార్ట్ ఇలా మీకు కొంచెం ఈజీగా ఉండాలంటే కొంచెం ఎగస్ట్రా ఉంచుకోండి, కానీ క్లాత్ తక్కువ ఉన్నది మాత్రం ఎగస్ట్రా ఉంచుకుంటే క్లాత్ తక్కువ పడుతుంది, జాయింటింగ్ చాలా వస్తుంది. నేనైతే బరాబర్ కట్ చేసుకుంటున్నా. ఇంటూ క్రాస్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా క్రాసే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే స్ట్రేట్ అవుతుంది, ఇలా తీసుకుంటే క్రాస్. ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ ఎలా పెట్టుకోవాలి అర్థం కాదని అనుకున్నప్పుడు ఇలా లాగాలి. ఇలా లాగినప్పుడు ఇట్లా క్లాత్ వస్తే ఇది క్రాస్ కటింగ్. ఇలా ఇదిగో ఇది లాగుతూ చూడండి, ఇది లాగడం సాగట్లేదు అంటే ఇది స్ట్రైట్ కటింగ్. సో మనకు క్రాస్ కాబట్టి ఇలా పెట్టుకుంది. కొంచెం ఎగస్నే కట్ చేసుకోండి ప్రాక్టీస్ అయ్యేంత వరకు మీకు, ఎందుకంటే అది జాయింట్ వేసేటప్పుడు కష్టం అవుతుంది. అలా కష్టం కావద్దంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసి. సో ఇది బ్లౌజ్ కటింగ్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రోజు ఒక్కొక్క కొత్త వీడియోతో మీకు డైలీ ఈవినింగ్ టైంలో అయితే ఒక వీడియో పెడతాను కటింగ్ది. ప్రతి ఒక్క కటింగ్ మీకు పెడతాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బార్డర్ యూజ్ చేసుకుంటున్నా, కొందరికి బార్డర్ నచ్చది, అలాంటప్పుడు తీసేయాలి. కానీ బ్లౌజ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఏం చేయలేము. ఇదైతే కంపల్సరీ యూజ్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే ఇది యూజ్ చేయకుంటే మనకు బ్లౌజ్ సరిపోదు. ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి. కానీ నాకు హ్యాండ్స్ కూడా జాయింట్ ఉంది కదా, అందుకని నేను హ్యాండ్స్ జాయింట్ కోసం కావాలని క్లాత్ మిగిలించుకోవడానికి ఇలా బార్డర్ యూజ్ చేసుకుంటున్నా. ఈ మిగతా క్లాత్తో నేను ఇక్కడ హ్యాండ్స్ వేసుకుంటా. కొన్ని బ్లౌజ్ పీసెస్ తక్కువ వస్తాయి, అలాంటప్పుడు ఇంకా కంపల్సరీ ఇలా చేయాల్సిందే. ఇప్పుడు ఇది హ్యాండ్స్ కోసం మనం ఈ క్లాత్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే.